77వ గణతంత్ర దినోత్సవం. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం జరగటానికి చిన్న కారణాలు తెలుసుకుందాం. మనకి 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి 1947 ఆగస్టు 15న వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక మనం స్వతంత్ర వేడుకలను జరుపుకుంటాం. ఇండిపెండెన్స్ డే వేడుకల్ని జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం, అందరికీ తెలిసిందే. ఆ తరువాత మరి వారు వెళ్ళిపోయిన తరువాత ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా చెయ్యాలి అనే విధానానికి దేశ నాయకులు, రాజకీయ ప్రముఖులు, మరి దేశ ప్రముఖులు అందరూ కూర్చొని దాన్ని అందరూ సమావేశమయ్యి ఆలోచించడం జరుగుతుంది. దానికోసమని ఒక కమిటీని, అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యనిర్వహణలో, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ కమిటీలో వీళ్ళందరూ కూడా దేశ విదేశాలన్నీ తిరిగి వాళ్ళ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని కూలశంకంగా చర్చించి ఆ విషయాలన్నీ కూడా తీసుకొని వచ్చి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అలా మంచి మంచి విషయాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏది ఉంది, రాజ్యం ఎలా అభివృద్ధి చేయాలి, ఎలాంటి విషయాలను పాటించాలి అనే విషయాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ రాజ్యాంగ రూపకల్పన చేయటం జరిగింది. ప్రాథమిక హక్కులు, మరి ప్రాథమిక బాధ్యతలు, ఆదేశ సూత్రాలు, ఇంకా దేశంలో సమానత్వం, విద్య, వైద్య, మరి అందరికీ కూడు, నీడు, నీడ, గుడ్డ ఇవన్నీ ఎలా సమకూర్చాలి, ఇదంతా కూడా అన్నీ కూడా తెలుసుకుని అది ఎలా అయితే సరిపోతుంది, సమానత్వం వస్తుంది అనే దాన్ని ఆలోచించి చర్చించి ఇందులో పొందుపరచటం జరిగింది. దీనిని 1950 జనవరి 26వ తారీఖున దీన్ని ఆమోదించడం జరిగింది, ఈ రాజ్యాంగాన్ని. ఈ రాజ్యాంగం మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపుదిద్దుకుంది. దీనిలో మరి ఏమని ఉంటుందంటే, ఈ రోజున మరి సామ్యవాద, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. సర్వసత్తాక అంటే ఏ దేశానికి తల వంచకుండా మన దేశాన్ని మనం పరిపాలించుకోవటం, ఏ దేశానికి తల వంచవలసిన పని లేదు. ఏ దేశం యొక్క వారు కానీ మన దేశంలో జోక్యం చేసుకోవటానికి వీలు లేనటువంటిది. అలాగే ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజలకై, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు జరుగుతున్న పరిపాలన కూడా అదే, దాన్నే ఫాలో అవుతూ వస్తున్నాం అన్నమాట, అనుసరిస్తూ వస్తున్నాం. అదే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటిది. దానిని మనం 1950 జనవరి 26న ఆమోదించడం జరిగింది. కాబట్టి మనం దానిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అదే రోజున మనకి జాతీయ గీతాలు, జనగణమన, వందే మాతరం జాతీయ గీతాలు, అలాగే జాతీయ చిహ్నంగా మరి 3 సింహాల బొమ్మతో, మరి కింద ఒకవైపు ఎద్దు, ఒకవైపు గుర్రంతో, మధ్యలో అశోక ధర్మ చక్రంతో, కింద సత్యమేవ జయతే అని వ్రాయబడి ఉన్న ఆ యొక్క చిహ్నాన్ని మన భారత జాతీయ చిహ్నంగా ఆమోదించడం జరిగింది. సత్యమేవ జయతే, సత్యం ఎల్లప్పుడూ జయింపబడుతుంది, గెలుస్తుంది అనేటటువంటి అర్థంతో ఉన్నటువంటి దాన్ని మన జాతీయ చిహ్నంగా ఆమోదించడం జరిగింది. అలా ఈ రోజున అన్ని ప్రాంతాల్లోనూ, ప్రతి ప్రాంతంలోనూ జెండా వందనం చేసి, జెండా ఎగురువేసి, మన జాతీయ గీతాలైనటువంటి వందే మాతరం, మరి జనగణమన మరి ఆలపించడం జరుగుతుంది. మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అందరూ కూడా, అన్ని రాష్ట్ర ప్రభుత్వ రాజధానుల్లో అందరూ కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు జరుపుతూ ఉంటారు. అలాగే మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి మరి జెండాను ఎగురవేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అక్కడ పెద్ద మైదానంలో మరి అన్ని రాష్ట్రాల నుంచి వారి యొక్క చిహ్నాలతో వచ్చినటువంటి శకటాలను ప్రదర్శింపజేస్తారు. ఆ ప్రదర్శనలో బాగున్నటువంటి వాటికి బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. మరి కవాతులు, మరి ఎంతో ఘనంగా మన భారత గణతంత్ర వేడుకల్ని ఢిల్లీలో బాగా ఘనంగా చేస్తూ ఉంటారు. అలా మన దేశానికి
మనకి ఈ యొక్క గణతంత్ర రాజ్య దినోత్సవాలు జరగటం అనేది వచ్చింది. మరి ఇప్పుడు మనకి తెలిసింది కదా, మనం కూడా గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొందామా? మనం వెళ్ళలేకపోతే టీవీలో మొత్తం ప్రసారణ జరుగుతుంది, చూసేద్దాం, అంతే కదా. కాబట్టి మన మీ అందరికీ కూడా 77వ సంవత్సరపు గణతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు.